ప్రాణాలతో వచ్చానని చూస్తున్నావా? లేదారు, నువ్వు నన్ను నిన్ను మాట్లాడు, మాట్లాడవయ్యా, మాట్లాడరా, మాట్లాడరా, చెప్తున్నా కొడుక, మాట్లాడు. నోరు పడిపోయిందా నీ అబ్బా? నువ్వు గోడకేసి తల కొట్టుకోమన్నా కొట్టుకున్న తర్వాత నేను అడుగుతాను ఎందుకని. నా ప్రాణాలు తినే నీకు మనసులో వచ్చిందిరా. నీ మీద నమ్మకం కదరా నువ్వు కొట్టమని కొట్టాను, తిట్టమని తిట్టాను. ప్రతిసారి నిన్ను అన్నాని పిలిచినప్పుడల్లా అది కడుపులోంచి వచ్చేదిరా, పెదాల మించి వచ్చింది కాదు. కానీ మీరెవ్వరూ కూడా నన్ను తమ్ముడని అనుకోలేదు కాదు. మీ వరకు ఆరు అనేవాడు ఇంటి కుక్క, గాడి చాకరీ చేసేవాడు, ఎంగిలి మెతుకులు తినే పనివాడు కాదు. చేపకి గాలం ఈరోజు, పావుకి ముంగీసి ఈరోజు, పోలీసుకి రౌడీ ఈరోజు, రౌడీకి రౌడీ ఈరోజు. వద్దురా బాబు, ఈ పనే వద్దు. నమ్మి నుండి తడుగుట్టెట్టి గొంతు కోయడం అనే ద్రోహం అంటే ఏంటో చూపించావు కదూ. నిన్ను ఊరికే వదిలిపెట్టాను రా. మీ అవసరానికి ఎవరినైనా తగలట్టుండొచ్చు, కానీ వాళ్ళకి మంచి జరగాలని నేను పంపించిన అమాయకులు ఎందుకు తగలెట్టారు? వాళ్ళు లేనోళ్ళు నువ్వు ఉన్నాడు అనేగా. నీ ఎవరు నేను లేనోడేరా. ఈ లేనోడు ఉన్నవాడిని ఏం చేయబోతాడో చూడరా నాకు కొడక. ఎందుకు ఐదుకుని తగలట్టం, ఎందుకు ఆరుకి ఈరోజు అయ్యామని కుళ్ళి కుళ్ళి చావాలరా. తమ్ముడు అని పిలిచి మోసం చేసిన నోటితో అయ్యో అని ఏడ్చి గుండెలు బాదుకోవాలరా. రేయ్, నాదనుకోని నాశనం చేస్తావా, నాశనం చేస్తావా, నాశనం చేస్తావా. క్షమించారు, నన్ను క్షమించు. నాదనుకోలో ఎవడైనా సంతకం మార్చి పెడితేనే వాడి తలరాతే మార్చేసేవాడిని. అలాంటిది నాతోనే సవాల్ చేశావు కదూ. ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్తేనేగా. ఏంటి బెదిరతరావా? ఎరా నేనేమన్నా ఎదవనా? నేను పని చేసిందే నీ దగ్గర, నేర్చుకున్నది నీ దగ్గర కాదు. నీ తమ్ముడు అందరూ నీతోనే ఉన్నారని ధైర్యంతో మాట్లాడుతున్నావా? ఎక్కడ్రా నీ ఆఖరి తమ్ముడు? ఇది ఫోన్ చేయి, ఫోన్ చేయరా, ఫోన్ చేయరా. అన్నయ్య, అది మన తమ్ముడు సెల్. ఏంటి తమ్ముడు సెల్? ఆరు జగా ఏడి, మా తమ్ముడు ఆరు జగా ఏడి. నేను వెళ్తేనే మాట్లాడతాడు, వెళ్ళకపోతే ఎప్పటికీ మాట్లాడు.